హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ జ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంకా ఇది వచ్చేసి అయితే ఈవినింగ్ టైం అన్నమాట. నేనైతే ఇక్కడ టీ పెడుతున్నానండి. ఇంకా మార్నింగ్ మేము టీ తాగాక కొన్ని పాలైతే ఉంచానండి. ఇంకా మిగిలిన పాలైతేను సాయంత్రం అయితే టీ పెట్టుకుంటున్నాను. నాకు మా బాబుకి ఇద్దరి కోసం అండి. వానికి నచ్చితే అప్పుడప్పుడు తాగుతాడు, లేదంటే వద్దంటాడన్నమాట. ఇంకా అందులో కొంచెం అల్లం వేద్దామని అయితే చూశానండి. ఫ్రిడ్జ్లో అయితే లేదన్నమాట, అయిపోయింది. ఇంకా నేను ఈ మధ్యనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అసలు అల్లం ఉంచడం అయితే మర్చిపోయానండి. మళ్ళీ తెప్పించుకోవాలి. ఇంక ఇక్కడైతే సింకులో అయితే గిన్నెలు ఉన్నాయండి. ఇంకా పక్కకున్న కొన్ని గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ కూడా సింకులో వేసేసి ఇంకా వాటిపైన అయితే వాటర్ పడుతున్నాను. ఎందుకంటే ఇంకా నేను టీ తాగేలోగా ఇంకా అక్కడ కొన్ని ఉన్న గిన్నెలన్నీ కూడా కొంచెం నానిపోతాయి కదా, ఇంకా కొంచెం ఈజీగా తోమేసుకోవచ్చు కదా అనేసి ఇంకా నేనైతే గిన్నెలన్నీ కూడా సింకులో వేసి వాటర్ పడుతున్నానండి. ఇంకా మా బాబు అయితే వెళ్ళి ఇంకా తను ఏదో తిందామనేసి అయితే తీసుకొచ్చాడనమాట. తనకి ఉస్మానియా బిస్కెట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అవి నాకు కూడా ఇష్టమేలేండి. సర్లేరా తీసుకురా అంటే వెళ్ళి తీసుకొచ్చాడన్నమాట షాప్కి వెళ్ళి. ఇంకా లోగా ఇక్కడైతే టీ అయితే చక్కగా మరిగిపోయిందండి. నేను చాలా వరకు ఏంటంటే టీ అయితే చాలా సిమ్లో పెట్టి ఉంచుతానండి. ఎక్కువగా మంట అస్సలు పెట్టను, కొంచెం లైట్గా పెట్టేసి దానిపైన మరిగిస్తాను. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఉందండి, మటన్ చేశానన్నమాట మార్నింగ్. ఇంకా ఇదైతే బుధవారం రోజు వ్లాగ్ అన్నమాట అండి. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ ఉంది, మటన్, అలాగే రైస్ కూడా కొంచెం ఉందండి. ఇంకా కిచెన్ చూసారా అవతారం ఎలా ఉందో. ఇంకా ఇక్కడ గిన్నెలు అక్కడ ఉన్నాయండి. ముందైతే గిన్నెలన్నీ సర్ది పెట్టేసుకోవాలి. ఆ తర్వాత గంజులలో ఉన్న కర్రీ కానివ్వండి, రైస్ కానివ్వండి తీసి వేరే గిన్నెలలోకి మార్చేసుకుంటాను. ఇంకా తర్వాత స్టవ్ అదంతా కూడా నీట్గా తుడిచేసుకుంటానండి. ఇంకా ముందైతే నేను టీ తాగేసిన తర్వాత ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కాసేపు పడుకున్నాం కదా అండి. ఇంకా పడుకొని లేచాక కొంచెం టీ తాగితేనే కొంచెం బ్రెయిన్ ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా టీ అయితే తాగేశానండి. ఇంక ఇక్కడైతే సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి చూసారు కదా. ఇంకా అలాగే కిచెన్ కౌంటర్ అంతా కూడా గ్రానైట్ అంతా నీట్గా తుడుస్తున్నాను. ఇంకా నాన్ వెజ్ వండాను కాబట్టి కొంచెం ఏదో రకంగానే అనిపిస్తుంది. ఇంకా అందుకే నీట్గా తుడిచేసాను అన్నమాట. ఇంకా మాకు నైట్కి అయితే కర్రీ ఉందండి. ఇంకా రేపు గురువారం కాబట్టి మా ఇంట్లో నాన్ వెజ్ లాంటివి అయితే ఏమీ తినమన్నమాట. అలాగే ఇంకా మేము రేపు మార్నింగ్ టెంపుల్కి కూడా వెళ్ళాలనుకుంటున్నామండి. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటున్నాను. సిక్కులో ఉన్న గిన్నెలన్నీ కూడా ఇందాకే అన్నీ నీట్గా కబోర్డ్లో సర్దుకున్నానండి. ఇంకా అదంతా కూడా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకొని అలాగే ఇంకా బయట అదంతా కూడా నీట్గా ఊడ్చేసుకున్నానండి. మార్నింగ్ టైం, ఈవినింగ్ టైం ఇవంతా చేస్తాను కదా, నా పాత వీడియోస్ చూస్తే కనుక మీకు అర్థమవుతుందండి. ఇంకా అదంతా కూడా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా డైరెక్ట్గానే సింపుల్గా అయితే వీడియో తీసానన్నమాట. ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా తోమేసుకుంటూ కొన్నిగా తోముతూ కొన్ని అయితే కడిగేస్తున్నాను. అలాగే ఇందులో ఉన్న గిన్నెలు అయితే ముందు రోజు తోమినే ఉండే కదండి. ఇంకా అవన్నీ కూడా నీట్గా ఆరిపోయాయి అనేసి ఇంకా అవన్నీ కూడా కబోర్డ్లలో నీట్గా సర్దుకున్నాను. అలాగే కర్రీ అయితే కుక్కర్లోనే ఉంచానండి. ఎందుకంటే ఇంకా నైట్ మా వారు మా బాబు ఇంకా ఇద్దరు తినేస్తారు కదా, ఇంకా వాళ్ళు తినేస్తే కర్రీ అయిపోతుంది కదా అనేసి ఇంకా నేను అది అందులోనే ఉంచానన్నమాట. ఓన్లీ ఒక రైస్ తీసి వేరే చిన్న గిన్నెలోకి అయితే పెట్టేశాను. ఇంకా అన్ని గిన్నెలు అయితే దాదాపుగా ఒక ఆఫ్టర్నూన్ టైం వరకు బాగా నానబెట్టానండి. మనకి తోముకునేటప్పుడు చక్కగా ఈజీగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే గిన్నెలు చూసారు కదా, చాలా ఉన్నాయండి. నేను ఇంకా మార్నింగ్ అయితే ఏమీ గిన్నెలు కడగలేదండి. అన్నీ కూడా ఇప్పుడు ఈవినింగ్ టైమే గిన్నెలు కడిగేస్తున్నాను. చాలా ఉడకపోస్తుందండి. ఇంకా టైం ఇప్పుడు వచ్చేసి అయితే 6:30 ఏమో అవుతుందండి. చాలా లేట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఇంట్లో పెద్దగా పనులు ఏమి లేవు కదా అనేసి కొంచెం నెమ్మదిగానే చేసుకుంటున్నాను. అలాగే ఇంకా నేను ఇంతకు ముందు ఇల్లంతా ఊడ్చేశాక ఇంకా టెర్రస్ పైనకి వెళ్ళి మా బాబుతో కాసేపు మాట్లాడుకుంటూ పైనే అక్కడ కూర్చుండిపోయానన్నమాట అండి. ఇంకా కొన్ని బట్టలు అవన్నీ ఉంటేనండి, అవన్నీ కూడా తీసుకొని వచ్చేసాను ఇంకా ఇంట్లోకి. సర్లే ఇంకా మనకి పనులన్నీ ఎప్పుడు ఉండేటివే కదా, కాసేపు అలా పిల్లలతో మాట్లాడుకుంటూ ఉందాంలే అనేసి ఇంకా పైనే అలా కూర్చుండిపోయానన్నమాట వాడితో మాట్లాడుకుంటూ. ఇంకెలాగో బాబు కూడా ఇంకొక 3-4 డేస్ అయితే పాపం వాడు కూడా ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతాడండి. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడైనా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా అనేసి ఇంకా నేనైతే పనులన్నీ ఎక్కడవక్కడ వదిలేసుకొని అయితే వెళ్ళి అలా కబుర్లు చేసుకుంటూ ఉన్నానన్నమాట.
సో ఇంకా నైట్ అయితే ఇక్కడ ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుందండి. చూసారు కదా, ఇంకా పైనుండి బట్టలన్నీ కూడా తీసుకొని వచ్చేసాము. ఇంకా బయట చూసారు కదా ఎంత చీకటిగా ఉందో. ఇంకా ఈవినింగ్ టైం అయితే కొంచెం మబ్బులాగా ఉందండి, వర్షం పడుతుందేమో అనిపించింది, కానీ ఇంకా వర్షం లాంటిది అయితే ఏమీ లేదన్నమాట. కానీ వెదర్ చల్లగా బాగుందండి. ఆఫ్టర్నూన్ టైంలో ఎంతలాగా ఉడకపోస్తుందో ఈవినింగ్ అయ్యేసరికి అంత చల్లగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం అలా చిన్నగా అయితే వీడియో అన్నది షూట్ చేశానండి. ఇంకా హౌస్ అంతా కూడా నీట్గా ఊడ్చేసుకొని మార్నింగ్ టైం తుడిచేసుకున్నాను కాబట్టి చక్కగా నీట్గా ఉందండి. ఇంకా రేపు గురువారం కాబట్టి మళ్ళీ గురువారం మార్నింగ్ కూడా ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చేసి తుడుచుకుంటానండి. ఇంకా గురువారం నాకు ఫాస్టింగ్ అయితే ఏమీ లేదన్నమాట, కానీ ఇంకా ఇల్లంతా కూడా తుడిచేసుకుంటాను. మేము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఇంకా పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసేసుకుంటానండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, సింక్ అంతా నీట్గా ఉందండి. గిన్నెలన్నీ తోమేసుకున్నాను. అలాగే మనకి కిచెన్ టవల్స్ ఉంటాయి కదా, అవి కూడా నీట్గా పిండేసుకున్నానండి. అవి ఏ రోజువి ఆ రోజు నీట్గా ఉతికేసుకుంటే మనకు చక్కగా నీట్గా ఉంటాయండి. మనకి వాటి నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదన్నమాట. ఇంక ఇదంతా కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. కిచెన్ కౌంటర్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. కిచెన్ బాగుంటేనే మనకి బాగుంటుందండి. ఇంకా గిన్నెలన్నీ తోమేసుకొని ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాక ఇంకా నేనైతే కొంచెం ఇక్కడ ఫ్రెష్ అప్ అవుతున్నానండి. ఇంకా నేను స్నానం అయితే పడుకునేటప్పుడే చేస్తానండి. ఎట్లాగో 9:30 కల్లా ఆ టైంకి స్నానం చేసేసి ఇంకా ఫ్రెష్గా అలా పడుకుంటానన్నమాట. మళ్ళీ ఎలాగో కిచెన్లోకి వెళ్ళడము, ఇంకా కొంచెం వాళ్ళు ఇప్పుడు తిన్న తర్వాత మళ్ళీ నాన్ వెజ్ ప్లేట్స్ మళ్ళీ గిన్నెలు ఉంటాయి కదా, మళ్ళీ అవన్నీ కూడా ఒకసారి తోమేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ గురువారం కాబట్టి ఇంకా గిన్నెలన్నీ నాకు సింకులో ఉంటే నచ్చదండి. ఆ పనులన్నీ కూడా నైట్ చేసి పడుకుంటానన్నమాట. అలాగే ఇంక ఇక్కడైతే చాలా ఉడకపోస్తుందండి, చాలా ఉబ్బరిస్తుంది. ఇంకా అసలు వట్టి వాటర్ చల్లుకుంటే కూడానండి ఫేస్ పైన జిడ్డుగా అనిపిస్తుంది అనేసి ఇంకా నీట్గా సోప్తో అయితే నీట్గా ఫేస్ అంతా కూడా వాష్ చేసుకుంటున్నాను. ఇలా చేసేసరికి కొంచెం ప్రశాంతంగా అనిపించిందండి. అసలు ఎంతలాగా ఉడకపోస్తుందంటేనండి బాగా ఉడకపోస్తుంది. ఇంకా మా దగ్గర వచ్చేసి అయితే ఎండలు ఎక్కువగానే ఉన్నాయండి, చాలా ఎండలు ఉన్నాయి. అస్సలు అప్పుడప్పుడు మబ్బులు వస్తున్నాయి, అప్పుడప్పుడు చినుకుల్లాగా పడిపోతున్నాయి. అలా వర్షం రావడం ఏంటో కానీ ఇంకా తర్వాత నెక్స్ట్ డే నుంచి బాగా ఉడకపోస్తుందన్నమాట. ఇంక ఇక్కడ నేనైతే ఫేస్ అంతా కూడా నీట్గా కడిగేసుకున్నానండి. చాలా అంటే ఫ్రీగా అనిపించింది అన్నమాట, ప్రశాంతంగా అనిపించింది. ఇంకా అలా కాసేపు హాల్లో కూర్చున్నానన్నమాట. ఇంకా మా వారు మా బాబు మా వారు ఇంకా రాలేదన్నమాట. తను వచ్చాక ఇంకా వాళ్ళకి భోజనం పెట్టేసి ఇంకా వాళ్ళు తిన్న ప్లేట్లు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా నీట్గా మళ్ళీ కడిగేసుకుంటానండి. ఇంకా సింకులో గిన్నెలు అయితే ఏమీ ఉంచను. సో ఇంకా మార్నింగ్ అయితే మరీ ఎర్లీగానే వెళ్తున్నామన్నమాట టెంపుల్కి. 7:30 కల్లా బయలుదేరాలి అనేది అనుకుంటున్నాము. ఇంకా చూడాలి ఏ టైంకి బయలుదేరుతామో. ఇంక ఇక్కడ కొంచెం మిర్రర్ పైన వాటర్ పడ్డాయండి. ఇంకా వాటర్ అంతా కూడా నీట్గా తుడిచేసానన్నమాట. మనకి అలాగే మిర్రర్ పైన వాటర్ ఉన్నాయనుకోండి, మిర్రర్ తొందరగా పాడైపోతుంది. అలా కాకుండా ఇంకా వెంటనే ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకున్నామంటే మనకి మిర్రర్ బాగా ఉంటుందండి, మంచిగా కనిపిస్తుంది కూడా. ఇంక ఇక్కడైతే చక్కగా ఇంకా ఫేస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుంటున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అదేంటో ఇంకా కిచెన్లో గిన్నెల పని కంప్లీట్ అవ్వగానే నేనైతే ఇంకా నీట్గా ఫేస్ అంతా కూడా కడిగేసుకున్నానండి. చాలా ఉబ్బరిస్తుందండి. అసలు ఎంత కూలర్ పెట్టుకున్నా, ఏసీ ఆన్ చేసి పెట్టినా కూడా అదో రకంగా ఉడకపోస్తుందండి. ఇంకా హాల్లో అయితే మాకు ఎప్పుడు కూలర్ 24 అవర్స్ నడుస్తూనే ఉంటుందండి. ఇంకా మా పిల్లలు ఉన్నంతసేపే ఏసీ, వాళ్ళు బెడ్రూమ్లో ఉంటారు కదా, వాళ్ళు అక్కడ ఏసీ వేసుకుంటారు. ఇంకా మనకి హాల్లో కాబట్టి ఇంకా నేను డోర్లన్నీ క్లోజ్ చేసి ఇంకా కూలర్ వేస్తానన్నమాట. ఏసీ ఆన్ చేసినా కూడా కూలర్ కూడా నడుస్తుందండి. ఇంక ఇక్కడైతే చల్లటి వాటర్ అయితే తాగుతున్నాను. చాలాసేపటి నుండి దాహం వేస్తుంది. సర్లే ఈ పని అయ్యాక తాగుదామనేసి అయితే ఆగానండి. ఇంక ఇక్కడైతే చల్లటి కూల్ వాటర్ తీసుకొని అయితే ఇంకా నేను ఇక్కడ వాటర్ తాగుతున్నాను. చల్లగా ఉన్నాయండి. ఇంకా మనకి చాలా వరకు పనులు చేసి కొంచెం అలసిపోయామనుకోండి, మనం చక్కగా ఇట్లా ప్రశాంతంగా ఫేస్ వాష్ చేసుకొని వాటర్ తాగితే అసలు ఎంతో రిలాక్స్గా ఉంటుందండి, మనం ఎంత పని చేసినా కూడాను.
సో ఇంకా టీవీలో అయితే సీరియల్ వస్తుందండి. నేను ఆ సీరియల్స్ చూసుకుంటూ కూడా నేను ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ డే అండి. ఇంకా ఇదైతే గురువారం రోజు మార్నింగ్ అండి. ఇంకా మేము టెంపుల్కి వెళ్ళడం రావడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నేను ఇంటికి రావడంతో మా అబ్బాయి టిఫిన్ చేసి ఇవ్వమన్నాడు. ఇంకా మార్నింగ్ అలాగే వెళ్ళిపోతాం కదండి. జస్ట్ నేనైతే టీ తాగేశాను. ఇంకా టీ తాగి వెళ్ళాను. మా బాబు ఇంకా మా వారైతే వాళ్ళు ఏమీ తినకుండానే వచ్చారు. కానీ నాకు టీ తాగకుండా జర్నీ చేస్తే అస్సలు పడదన్నమాట. ఇంకా నేను టీ అయితే తాగేశానండి మార్నింగే. ఇంకా మా బాబు రావడంతోనే టిఫిన్ చేసి ఇవ్వమన్నాడు. మేము ఇంటికి వచ్చేసరికి 9:30 అలా అయిందండి. మాకు దాదాపుగా 34 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో ఇంకా అక్కడ టెంపుల్కి వెళ్ళామండి. ఇంక ఇక్కడ మా బాబుకైతే దోశలు వేసిస్తున్నాను. ఇంకా ముందు రోజు చేసిన చట్నీ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. ఇంకా దోశ పిండి కూడా ఉంది కదా అనేసి ఇంకా మా బాబుకైతే వేసిస్తున్నాను. మా పిల్లలకి ఎక్కువగా ఏంటంటే బయట ఫుడ్ పెద్దగా తినాలనిపించదండి. అంటే వేరే ఫుడ్ ఓకే తింటారు, కానీ ఇంకా వాళ్ళకి ఇంట్లో టిఫినీ అంటే అవి ఎక్కువగా నచ్చవన్నమాట. ఇంట్లో చేసిన టిఫినీనే చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇక్కడైతే వాడికి దోశలు వేస్తున్నానండి. ఇంకా వాడికి వేసిచ్చిన తర్వాత నేను కూడా ఒక 2 వేసుకొని అయితే తినేస్తాను. ఇంకా మా వారైతే మార్నింగే వెళ్ళారండి. తనైతే జావ తాగేసి వెళ్ళాడన్నమాట రావడంతో. ఇంకా మార్నింగ్ చేసిన పూజ అండి. ఇంకా దీపాలు అయితే చక్కగా వెలుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఇంతతో ఎండ్ అయిపోయింది. తప్పకుండా ఒక చిన్న లైక్.